ఇప్పుడు మీరు రిలీజ్ చేసినప్పుడు 100% ఇప్పుడు ఏ సినిమాకైనా ప్రశంసలు విమర్శలు అనేవి కామన్. ఆ సినిమాకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చినాయి కదా. అవును, అదేమంటే కొంచెం ఆ టైంలో కొంచెం ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ అనే స్క్రీన్ ప్లే ఉంది కదా, అది కొంచెం రివర్స్ స్క్రీన్ కొంచెం అదేంటో ఆ సబ్జెక్టే అలా నేను చేసే టైంలోనే అదేంటో నాకు ఒక ఇది నేను డిస్కషన్ చేసే టైంలో నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఫ్రెండ్సే. అప్పుడు ఏమంటే ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఈ సినిమా తెలిసిన వాళ్ళు లేరు నా దగ్గర. వాళ్ళకి ఏం చెప్తేనే కూడా ఓ అంటారు వాళ్ళు. వాళ్ళకి సినిమా గ్రాఫ్ తెలీదు, నాకు తెలీదు. నేను ఏంటో ఎవరు చేయలేని ఒక్క ఓపెనింగ్ చేయాలి, ఎలా చేసింది, ఎవరు చేయలే ఏం చేస్తావు అందరూ చేస్తారు కదా, నేను లేదు ఇలా చేస్తాను అని ఒక కట్ చేస్తాను. ఒక సీన్ వస్తుంది, తర్వాత ఏమో కట్ అయిపోతుంది, ఏమేమో లీడర్ వస్తుంది, ఏం చేస్తారు జనాలు, అని వెళ్ళిపోతారా, ఇంకా ఓపెనింగ్ కదా. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్ బ్యాక్ అది ఆడియన్కి ఎంతవరకు అర్థమైద్ది అనే థాట్ రాలేదు ఎప్పుడు? లేదు, అదేంటో ఒక గట్స్ ఆ సీన్స్ అన్నీ చాలా బాగుంది కదా, అందుకని నాకు ఆ సీన్ గురించి చాలా ఈ సీన్ బాగుంటుంది, ఈ సీన్ బాగుంటుంది. ఆ ఓపెనింగ్ వచ్చేది ఐఎమ్ గాడ్ ఈజ్ గ్రేట్ అనేది, నేను ఈ ప్రపంచం సరి చేస్తాననేది ఆ యూత్ ఏజ్లో అందరికీ ఉంటుంది. అది నేను ఫిలంలో ఆ లోపల ఉండే ఇదన్నీ అక్కడ ఏమి ఇండియాని క్లీన్ చేయాలా అనేది, ఏంట్రా మీకెందుకురా ఇంత పెద్ద ఇల్లు ఈయనకి చేయి అని చెప్పేది, ఇలాంటి సీన్స్ అన్నీ వచ్చి తర్వాత దాన్ని మేనేజ్ చేసింది ఏమంటే అదొక ఫిలము అని చేసి అలా మేనేజ్ చేసింది అది. సో అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి సొసైటీలో ఏమైనా మార్పు ఉందనుకుంటున్నారా? కాదు, డెఫినెట్గా మార్పు అదే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటారు కదా, మార్పులు ఉంటుంది, పరంగా మార్పు ఉంది, ఏమేమి ఉంటుంది. బట్ ఆ లోపల ఉండే ఫీల్ అది ఎప్పుడూ ఆ రోజు నుంచి ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అది ఉంటుంది. అది ఆ ఫీల్, ఆ ఇది లవ్, ఆ సెంటిమెంట్ అదన్నీ అలాగే ఉంటుంది. చెప్పే విధానం చేంజ్ అవుతుంది అంతే. టెక్నాలజీ చేంజ్ అయింది, ఇప్పుడు ఒక ఫైటే ఆ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్, బట్ చేసే విధానం ఇప్పుడు చేంజ్ అయిపోయింది. టేకింగ్స్ కానీ ఒక ర్యాంపింగ్ కానీ అలాంటిదన్నీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, అది చేంజ్ అయింది. బట్ ఆ ఎమోషన్ లేదంటే ఏం చేస్తేనో కూడా దాంట్లో ఏం ఉండదు.